అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారి ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారించబోతున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట నక్కిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరవబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్స్ బయటపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులకు ఆధారాలు లభించాయి. పోలీసుల ద్వారా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు పంపించినట్టుగా తెలుస్తోంది. డబ్బుల తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న ఫోన్లో కీలక ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలను బేస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. బొల్లం మల్లయ్య యాదవ్, శేఖర్ రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు అధికారులు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారి ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారించబోతున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట నక్కిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరవబోతున్నారు. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, ఇంకా ఎంతసేపట్లో నక్కిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసుల ఎదుట హాజరవబోతున్నారు? ఎటువంటి విచారణ జరగనుంది? శ్రీదేవి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొట్టమొదటిసారి రాజకీయ నాయకుడికి సమన్లు జారీ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ఈ నెల 8వ తారీఖున సమన్లు జారీ చేయగా అనారోగ్య కారణాలతో నక్కిరేకల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్య అతను ఇవాళ హాజరవుతానని వెసులుబాటు కోరడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నక్కిరేకల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్య మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరవ్వాల్సి ఉంది. 12 గంటల లోపు అతను విచారణకు సహకరించాల్సి ఉంటుంది. అనంతరం ఏదైతే చిరుమర్తి లింగయ్యని ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించారు చిరుమర్తి లింగయ్య అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్ సిడిఆర్ ఏదైతే కాల్ డేటా రికార్డింగ్ అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఈ రెండింటిని బేస్ చేసుకునే ఈ కేసులో దూకుడు పెంచినట్టుగా అయితే సిట్టు బృందం తెలుస్తోంది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటివరకు ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రెడ్ కార్పెట్ నోటీసులు ఇవ్వడానికి కూడా పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నక్కిరేకల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్య ఎవరైతే ఉన్నారో ఇతను మునుగోడు ఎలక్షన్లో భారీగా నగదు లావాదేవీలకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గర నుంచి అనేక ఏదైతే వాహనాల్లో డబ్బు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు మొత్తం కూడా ట్యాపింగ్ చేశారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం కూడా కాల్ డేటాని బేస్ చేసుకొని గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి తిరుపతన్న ఎవరైతే ఉన్నారో భుజంగరావు, వీరిద్దరితో కూడా చాలాసార్లు పలుమార్లు టచ్లోకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం కూడా ఇతను దగ్గరుండి చక్కబెట్టాడు. మునుగోడు ఎలక్షన్లో మొత్తం సెంట్రిక్గా ఈ మొత్తం వ్యవహారం జరిగింది అన్న నేపథ్యంలోనే అతన్ని విచారించడానికైతే ఏసీబీ రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు లింగయ్య ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ని మొత్తం కూడా రికార్డు చేసి అనంతరం లింగయ్యతో పాటు లింగయ్య ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పలువురిని కూడా విచారించడానికైతే పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి 2 నేతల్ని, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి 2 నేతలు, అలాగే వరంగల్కి సంబంధించి 1 నేత కూడా ఇందులో ఉన్నట్టుగా పోలీసులు సమన్లు ఇవ్వడానికి కూడా వారికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, అలాగే మీడియా కావచ్చు, ప్రతి ఒక్క వింగ్ని కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో గత ప్రభుత్వ హయాంలో చాలా వ్యవస్థల్ని కూడా వీళ్ళు ఏదైతే ప్రలోభ పెట్టారు, అలాగే ప్రతి వ్యవస్థని కూడా వీళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇతను ఏదైతే మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
రాజకీయ నేతగా లింగయ్యను విచారిస్తే గనక ఇందులో ఇంకా ఎంతెంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ ఎంతమంది ప్రమేయం ఉంది, మునుగోడు ఎలక్షన్లలో నగదు లావాదేవీలకు సంబంధించి లింగయ్య పాత్ర ఏంటి, అలాగే ఇలాంటి ప్రశ్నలు ఏసీపీ వెంకటగిరి మొత్తం కూడా సంధించే అవకాశం ఉంటుంది. తదనంతరం ఈ కేసులో ఇతను సహకరిస్తే గనక విచారణకు ఓకే లేని పక్షంలో తదుపరి చర్యలు కూడా ఏదైతే సిట్ బృందం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే మరి 12 గంటల లోపు వెంకటగిరి ఎదుట హాజరవ్వాల్సినటువంటి లింగయ్య 12 గంటల లోపు ఇప్పటి వరకు మనం లోపలికి చూసుకున్నట్టయితే మీడియాను కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వటం లేదు. కేవలం ఎవరైతే స్టాఫ్ పోలీసుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కొన్ని పెట్టి కేసెస్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మీడియాని కంప్లీట్ గా బయట ఉంచి మాత్రమే ఈ కేసు ఏదైతే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈ కేసుకి సంబంధించి ప్రతి ఒక్క అంశము కూడా మీడియాకి పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు లింగయ్య ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ కి సమీపిస్తున్నారో అన్న సమాచారం కూడా మనకు అందుతోంది. చిరుమర్తి లింగయ్య గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎలా ఫేస్ చేస్తారు, పోలీసులు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎలా సంధిస్తారు, ఏదైతే పోలీసులు అడిగేటటువంటి సిట్టు బృందం అడిగేటటువంటి ప్రశ్నలకు ఇతను ఎలా సహకరిస్తారు, సహకరించని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఈ రోజు సాయంత్రం దాకా ఇతన్ని విచారిస్తారా లేకపోతే 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంటుందా. మనం మొదటి నుంచి కూడా చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైన దగ్గర నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా 3-4 రోజుల పాటు విచారించారు పోలీసులు సిట్టు బృందము. ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ సిట్టు బృందము ఏదైతే చిరుమర్తి లింగయ్యని ఎన్ని గంటలు విచారించే అవకాశం ఉంటుంది లేదా విచారించిన అనంతరం మరో రేపు కూడా విచారించే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఇతను విచారణకి సహకరించిన పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే ఉత్కంఠ కూడా ప్రతి ఒక్కరిలో కూడా నెలకొంది. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే భుజంగరావు తిరుపతన్న వీళ్ళిద్దరు కాల్ డేటాను పరిశీలించినటువంటి సిడిఆర్ డేటా ఏదైతే ఉందో అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఇవి రెండు కూడా ఇతన్ని పక్కాగా ఇతని ప్రమేయం ఉంది, ఇతని హస్తం ఉంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకునే లింగయ్యను విచారించడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నారు ఇద్దరు కూడా ఇతనితో టచ్ లో ఉన్నాడు. మునుగోడు ఎలక్షన్ లో నగదు లావాదేవీలు ఏదైతే ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి ఆ మొత్తం డైరెక్షన్స్ మొత్తం కూడా లింగయ్య పర్యవేక్షణలోనే మొత్తం కూడా జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే భుజంగరావు ఈ రోజుతో తన మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో భుజంగరావు అది ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భుజంగరావు ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపు న్యాయస్థానం ఏదైతే నాంపల్లి కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. భుజంగరావు లొంగిపోని పక్షంలో తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకొని విచారించి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ ప్రముఖుడిని అయితే ఏదైతే నకిరేకల్కి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి లింగయ్య ఎవరైతే ఉన్నారో అతన్ని విచారిస్తే కనుక మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇతన్ని ప్రలోభ పెట్టిన వాళ్ళు ఎవరు, ఫోన్ ట్యాపింగ్కి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే ప్రశ్నలు సంధించడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా మీడియాని ఎక్కడ కూడా అనుమతించకుండా మొత్తం కూడా బయటే ఉంచి మీడియాని అనుమతించకుండా ఈ ప్రశ్నలన్నిటి కూడా సంధించే అవకాశం ఉంటుంది. చూడాలి చిరుమర్తి లింగయ్య ఎలా సహకరిస్తారు ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తానికి. అతన్ని సహకరించినట్లయితే ఓకే, సహకరించని పక్షంలో అతని మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ కేసు ఇప్పటికే ఈ అబ్స్కాండింగ్ లో కొంతమంది ఉన్నారు, అలాగే కాల్ డేటాకి సంబంధించి కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్కి సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి. కొన్ని ఆధారాలను బేస్ చేసుకుని లింగయ్యను విచారించడానికి అయితే పోలీసులు ఈ రోజు రంగం సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ కి చిరుమర్తి లింగయ్య అయితే వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.